కవితక్కకి ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఓ పక్కన ఇవాళ నక్సలైట్లకు మద్దతు ప్రకటించింది. కంబాల కే నంబాల కేశవరావుకి సంబంధించి మద్దతు ప్రకటిస్తూ అయ్యయ్యో శవాలను తీసుకెళ్ళడం, అలాగే తగలబెట్టడం ఏంటి అన్నటువంటి పాయింట్ మాట్లాడుకొచ్చింది. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, మళ్ళీ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వకుండా చిట్ చాట్ల పేరుతో తన ఆక్రోశాన్ని అంతా వెళ్ళగక్కుతోంది. లెటర్ ఎవరు లీక్ చేశారో చెప్పాలి. తనే చెప్పింది కదా వాళ్ళ నాన్న లెటర్ చూసి తగలబెట్టేస్తాడని చెప్పి. మరి తగలబెట్టకుండా లీక్ చేశాడంటే వాళ్ళ నాన్న ఇచ్చి ఉండాలి. నెంబర్ 2, అది లీక్ అనే పదం మళ్ళీ వాడుకొచ్చింది. మూడవది వచ్చేటప్పటికి మా నాన్న నాయకత్వాన్ని తప్పించి ఎవరి నాయకత్వాన్ని ఒప్పుకోను అంటే కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోను అంటే కేటీఆర్కి నాయకత్వం ఇచ్చేటట్టయితే నాకు నాయకత్వం కావాలని పరోక్షంగా చెప్తోంది. పార్టీని కాపాడుకోవడానికి, పార్టీని ఈవిడెవరు కాపాడుకోవడానికి, వాళ్ళ నాన్న కాపాడుకోవాలి. వాళ్ళ నాన్నకి తెలుసు ఎవరి ద్వారా కాపాడుకుంటే పార్టీ ఎవరికైతే పార్టీ కాపాడబడుతుంది అన్నటువంటిది. ఇంత అహంకారం, ఇంత అభిజాత్యం, ఇంత అవినీతి వ్యవహార శైలి, ఇంత ఓపెన్గా సొంత పార్టీని, సొంత తండ్రిని, సొంత అన్నని నాశనం చేయాలని కోరుకునేటటువంటి మనిషి చేతికి ఇస్తాడా పార్టీ? అది పార్టీని బతకనిస్తుందా? ఆవిడికి ఇస్తే అహంకారం, స్వార్థం నరనరాన కనబడుతున్నటువంటి వేళ దానికి తోడు మా నాన్నని కలిసే అవకాశం వచ్చినా కలవలేకపోయాను అనేటటువంటి స్టేట్మెంట్. టోటల్గా తండ్రి సెంటిమెంటు, అన్న మీద ద్వేషపు సెంటిమెంటు రగిలిపోతుంది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది.